ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును నేనెలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునట్లు అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి. ఈ అధ్యాయం మొత్తంలో కూడా ఒక సక్సెస్ఫుల్ పాస్టర్ ఉండవలసిన లక్షణాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఒక సక్సెస్ఫుల్ పాస్టరు రియల్ పాస్టర్గా ఎలాగా నిజమైన సేవకులు ఉంటారో ఈ అధ్యాయంలో చాలా విషయాలు పౌలు గారు చెప్తా ఉన్నారు. మిల్లెట్ నుండి ఎఫెస్కు 60 కిలోమీటర్ల దూరం. అక్కడికి వర్తమానం పంపిస్తున్నాడు. నాయకులను, పెద్దలను, సేవకులను అందరిని పిలిపించి అందరిని కూర్చోబెట్టి మనం అందరం ఇప్పుడు ఫెలోషిప్లో ఉన్న మండలంలో ఉన్న వాళ్ళందరం ఒక దగ్గర ఎలాగైతే వచ్చామో పౌలు గారు కూడా అదే చేశాడు. అందరిని ఒక దగ్గరికి పిలిపించి ఆ విషయాలన్నీ కూడా మాట్లాడుతూ బోధిస్తూ ఉన్నారు. బైబిల్లో ఒక విజయవంతమైనటువంటి దైవజనుడు, ఒక సక్సెస్ఫుల్ పాస్టర్గా పౌలు గారు తన పరిచర్యలు చేసి ముగించడానికి గల కారణాలు ఈ అధ్యాయంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్తా ఉన్నాడు అన్నమాట. మరి మన ఫెలోషిప్ సేవకులు మనందరి కోసం కూడా ప్రార్థన చేసినప్పుడు ఆత్మదేవుడు ప్రేరేపణ ఇచ్చాడు ఈ మాటలన్నీ. అందులో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక 4 విషయాలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపరిచి ఉంచాడు. ఏమంటున్నాడు? 17వ వచనంలో 18వ వచనంలో మనం చదివినట్లయితే, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు అన్నాడు. ఒక సక్సెస్ఫుల్ దైవజనుడుగా తన యొక్క సువార్తల గురించి, పరిచయం గురించి, సేవ గురించి పౌలు చెప్తున్నాడు. ఈ మాట చెప్పాలంటే దమ్ముండాలంటే సేవకుడికి లోపల ఎంతో ధైర్యము, నిజమైనటువంటి ఒక సాక్ష్య జీవితం కలిగినటువంటి సేవకుడు చెబుతున్నటువంటి మాట నేను చెప్పడం కాదు, నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, అది మీకు తెలుసు అంటున్నాడు. సక్సెస్ఫుల్ పాస్టర్ అంటే మొదటి లక్షణం ఏంటంటే ఒక మంచి సాక్ష్య జీవితం. పౌలులో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటంటే అద్భుతమైనటువంటి సాక్ష్య జీవితం కలిగినటువంటి వాడు. తనకు తానుగా తన సాక్ష్యం చెప్పుకోవట్లేదు, కానీ నా సాక్ష్యం ఏంటో మీకు తెలుసు, అది మీరే చెప్పాలి, మీరు ఎరిగి ఉన్నారు అంటున్నారు. ఈ రోజుల్లో సేవకులు కూడా మన గురించి మనం డంబాలు చెప్పుకోవడం, మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కంటే మన గురించి ఎవరు చెప్పాలంటే మన సంఘ బిడ్డలు చెప్పాలి, మనం కాయించినటువంటి మన యొక్క విశ్వాసులు చెప్పాలి. అక్కడ ఎంత ధైర్యంతో ఒక మాదిరికరమైన మాట రిలీజ్ చేస్తున్నాడు. నేను ఏంటో మీకు తెలుసు, మీరు చెప్పాలి. నా సాక్ష్యం ఏందో, నా ప్రవర్తన ఏందో, నా పద్ధతి ఏందో మీరు చెప్పాలి. ఈ రోజుల్లో కూడా ఒక పాస్టర్ గురించి చెప్పాలి అంటే పాస్టర్ చెప్పుకోవడం కాదు, పాస్టర్ గురించి పాస్టమ్మ చెప్పాలి, పాస్టమ్మ గురించి పాస్టర్ గారు చెప్పాలి. దాని తర్వాత ఎవరు చెప్పాలి అని అంటే మనం బోధిస్తున్నటువంటి మన సంఘ బిడ్డలు చెప్పాలి. మన సంఘ బిడ్డలు మన ముందైతే చాలా గొప్పగా చెప్తారు, కానీ మన వెనక మాత్రం చాలా విదూరంగా మాట్లాడతారు. మాయగారండి ఎప్పుడు దశభాగాల గురించి చెప్తాడు, ఏమైనా తీసుకెళ్ళంటే వెనక ఒక తీరుగా మాట్లాడతారు. మన ముందు వచ్చేయమని ఒక మైక్ ఇచ్చి ప్రార్థన ఏమంటే అబ్బా ఇంత గొప్ప దైవజనుని ఇచ్చినందుకు ఎంత ధన్యమైన మేము ఎంత గొప్ప వాళ్ళం, ఎంత అది ఇదని అన్ని మైక్లో చెప్తారు, మన ముందు చెప్తారు, కానీ మన వెనక చెప్పేటువంటిది నిజమైన సాక్ష్యం. మన ముందు కాదు, మన వెనక మాట్లాడేటువంటిది. పౌలు కూడా అంటున్నాడు, మీకు తెలుసు నేనేంటో, నేను ఆసియాలో కాలు పెట్టింది మొదలుకొని ఈ రోజు వరకు నౌ స్టిల్, నేను సేవకు వచ్చింది మొదలుకొని ఈ రోజు వరకు కూడా నా సాక్ష్య జీవితాన్ని నేను కాపాడుకున్నాను, నా సాక్ష్యం ఏదో మీకు తెలుసు అంటున్నాడు. ఈ రోజుల్లో సేవకులు కూడా ఇలాంటి సాక్ష్యము, ఇలాంటి మాట చెప్పే గట్స్, దమ్ము, ధైర్యం ఉందండి. సేవకు వచ్చిన రోజుల్లో ఒకప్పుడు మేము ప్రార్థన చేస్తే అగ్ని గురిసింది, మేము ప్రార్థన చేస్తే చర్చలో బతికిరు, మేము ప్రార్థన చేస్తే ఒకప్పుడు ఏదో జరిగింది, ఇప్పుడు ఏమైంది మరి?
సేవకు వచ్చిన రోజుల్లో మండే సేవకుడిగా ఉన్నావు. నువ్వు సేవకు వచ్చిన దినాల్లో ఓ అభిషేకం, ఓ బలమైన ప్రార్థన, ఒక మంచి సాక్ష్య జీవితం. రాను 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 రాజకులం గాఢైనట్టు ఈ రోజు సేవకుల యొక్క సాక్ష్యము స్టార్టింగ్ లో ఎలా ఉందో ముగింపు వరకు కూడా అదే సాక్ష్య జీవితం పౌలు లాగా మనం కలిగిందుము గాక. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో సాక్ష్యాలు ఎన్నో చెప్తున్నారు. టీవీలో ఎంతో, వాట్సాప్లో, టీవీలో, యూట్యూబ్లో ఎన్నో సాక్ష్యాలు వస్తున్నాయి. ఆ సాక్ష్యాలు కాదు గొప్ప. నీ గురించి సంఘం ఏం చెప్తుంది, నీ గురించి సమాజం ఏం చెప్తుంది, నీ గురించి అసలు మీ పాస్టర్ ఏం చెప్తుంది, అది ముఖ్యమైన సాక్ష్యం. ఒక సేవకుడు ఉన్నాడు, ప్రపంచంలోనే ఆయనను బీట్ చేసిన సేవకుడు లేడు, ఇంతవరకు పుట్టలేడు. అంత మంచి సాక్ష్య జీవితం కలిగి సక్సెస్ఫుల్ పాస్టర్గా తన జీవిత యాత్రను ముగించాడు. ఆయన 3 కండిషన్లు పెట్టుకున్నాడట తన లైఫ్లో. ఒకటి, నేను బ్రతికున్నన్ని రోజులు వ్యక్తిగతంగా ఏ ఒక్క స్త్రీతో కూడా పర్సనల్గా నేను ఎన్నడూ మాట్లాడా. ఒకవేళ మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే 3 minutes 2 minutes కంటే ఎక్కువసేపు నేను మాట్లాడా. ఒంటరిగా ఒక స్త్రీతో నేను ఎప్పుడూ మాట్లాడను అని నా సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. రెండోది ఏం నిర్ణయం తీసుకున్నాడు అంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి వెహికల్, ఈ వెహికల్ మీద నేను సేవ చేసిన అన్ని రోజులు నా పక్కకు మా పాస్టర్ తప్ప పరాయి స్త్రీకి మాత్రము నా వెహికల్ మీద అవకాశం లేదు. ఒంటరిగా నేను సేవకు వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఎటు వెళ్తున్నా నా పక్కన ఇంకో స్త్రీని నేను ఎన్నడూ కూర్చోబెట్టుకోను, నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటానని తీర్మానం చేసుకున్నాను. మూడోది ఏంటంటే, వ్యక్తిగతంగా ఒంటరిగా ఎప్పుడు ఏ స్త్రీతో కూడా నేను భోజనం చెయ్యను. మా పాస్టమ్మ ఉంటే తప్ప, ఇంకెవరైనా స్త్రీలు పురుషులు ఉంటే తప్ప, పర్సనల్ గా సీక్రెట్ గా ఒక స్త్రీతో కలిసి నేను నా సేవ పరిచర్యలో ఎన్నడూ కూడా నేను ఒంటరిగా వ్యక్తిగతంగా ఒక స్త్రీతో కలిసి నేను భోజనము చేయను, ఒక స్త్రీతో కలిసి నేను ప్రయాణము చేయను, ఒక స్త్రీతో కలిసి నేను అంతరంగికంగా సీక్రెట్ గా నేను మాట్లాడాలని చెప్పి ఆయన తన సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవడం కోసం ఒక మంచి తీర్మానం చేసుకున్నాడు. ప్రపంచంలో 20 కోట్ల మందికి సువార్త చెప్పాడు. 175 దేశాలకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందించాడు. ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. గట్టిగా చెప్పాలని దేవునికి మహిమ కలుగుతుంది. ఎంత మంచి సాక్ష్యం అండి. ఈ రోజు ఆయన 90 సంవత్సరాల బ్రతికి చనిపోయారు. ఆయన చనిపోయిన ఆయన సాక్ష్యం అలాగే ఉంటుంది. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన సాక్ష్యం అలాగే ఉంది. ఈ రోజుల్లో మనము చేసే సేవా జీవితం, మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు, మన సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు మన గురించి, ఒక సేవకుడి గురించి ఏ సాక్ష్యం చెప్తున్నారు? ఒక సేవకుడికి గట్టి పునాది, ఒక సక్సెస్ఫుల్ పాస్టర్ గా ఎదగాలంటే నువ్వు సేవకు వచ్చింది మొదలుకొని నువ్వు భూమి మీద బతుకున్నన్ని రోజులు నీ సాక్ష్య జీవితాన్ని కాపాడుకోవాలి. మన సాక్ష్య జీవితాన్ని మనం చాలా అక్కడ అంటాడు, నేను ఆసియాలో కాలు పెట్టింది మొదలుకొని నౌ స్టిల్ ఈ రోజు వరకు నేనేదో మీకు తెలుసు, నా సాక్ష్యం ఏదో మీకు తెలుసు. అంత మంచి సాక్ష్య జీవితం కలిగి పౌలు ఉన్నాడు కాబట్టి సక్సెస్ఫుల్ పాస్టర్ గా గొప్ప పరిచర్య బైబిల్లో చేయగలిగాడు. ఇది మొదటి విషయం. రెండో విషయాన్ని చూసినట్లయితే అక్కడ 19వ వచనంలో అంటాడు కదా, ఏమన్నాడు? యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించను, కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావంతో ప్రభువును సేవించుచున్నాను మీకు తెలియను. ఏమంటున్నాడు? నేను ప్రభుని ఎలా సేవిస్తున్నానో అని అలా కొన్ని విషయాలు చెప్పాడు. ఒకటి. రెండోది ఏంటంటే పూర్ణమైన వినయ భావంతో, చాలా వినయంతో, వినమ్రతతో నేను పరిచయం చేస్తున్నాను